చేనేతలు తయారు చేయబడిన వస్తువులకు ఒక ప్రత్యేక చేనేత బజార్ను జిల్లా ప్రాంతంలో ఏర్పాటు చేసి వాటికి గిట్టుబాటు ధర కల్పించి చేనేతలకు రుణాలను మాఫీ చేయాలని బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కమిట్టల శ్రీనివాసరావు చేనేత నాయకులు ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 11వ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత సంఘం నాయకులు కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేనేతల సమస్యలపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మగ్గాలపై తయారు చేసిన చేనేతలకు 200 యూనిట్ల చేనేత పరిశ్రమలు పెట్టుకున్న చేనేతలకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ సౌకర్యం కల్పించినందుకు, అలాగే చేనేత వస్తువులపైన జీఎస్టీ 5% ప్రభుత్వం భరించడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి నెలకు కనీసం 25,000 రూపాయలు వచ్చేటట్లుగా పని విధానం కల్పించాలని, ప్రతి చేనేత కార్మికుడికి పెన్షన్ సౌకర్యం వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో చేనేత నాయకులు దాసటి శ్రీనివాసులు, కొంకంటి లక్ష్మీనారాయణ, కేపీ రాధాకృష్ణ, వెంకోబా రవిశంకర్ రావు తదితర చేనేత నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందర మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర చేనేత కుల సమస్యల పైన 18 కులాల సమస్యల పైన ఈరోజు ఇక్కడ నినాదాలు ఇచ్చి గాంధీ మహాత్మునికి దండలు వేసేసి ఆ తర్వాత సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. చేనేత సమస్యలు ఎంతో ఉన్నాయి. ఈ ప్రభుత్వము గిట్టుబాటు ధరలు ఇవ్వాలా చేనేత కార్మికులకు, మరి చేనేత పనులను ఆపాలా, అటు మరణించిన వాళ్లకు ఎక్స్గ్రేషియో ప్రకటించాలా, ఇక చేనేతలకు పెన్షన్లు కూడా ఇవ్వాలా, వయసు మళ్ళిన వారికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం మళ్ళీ ఒకసారి చేపట్టాలా. కొంతమందికి 18,000 మందికి ఈ జిల్లాలో ఇస్తున్నారు, ఇంకా ఎక్కువగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. తర్వాత చేనేతలకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలా, ఇంకా సమస్యలు ఎన్నున్నా అన్నింటినీ తీర్చవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని చేనేత కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గాంధీ జాతిపిత గారికి వారికి లడి అంటే చేనేత వృత్తిలో ఉన్నటువంటి ఈ యొక్క లడిని వేయడము, పుష్పాలంకృతం చేయడము జరిగింది. ముఖ్యంగా చేనేతలు రికార్డుదే కానీ డొక్కాడేది భక్తులు చాలా ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విధానం ప్రకటించారు. 200 యూనిట్ల వరకు చేనేత మగ్గాలకు ఉచితంగా విద్యుత్తు, 500 యూనిట్ల వరకు మరమగ్గాలు అంటే పౌరులకు విద్యుత్తు. చాలా సంతోషకరమైన విషయము, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే చేనేతలు తయారు చేసినటువంటి ఉత్పత్తులకు సరైనటువంటి మార్కెటింగ్ లేదు. వాడు ఉత్పత్తి చీరలు తయారు చేసినాడు, టవల్ తయారు చేసినాడు, ఎక్కడ అమ్ముకోవాలో తెలియదు. దళారుల వ్యవస్థ ఎక్కువైపోయింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని విన్నవించేది ఏమంటే, ఏదైతే రైతు బజార్లు రైతులు వచ్చేసి రైతు బజార్లో వాళ్ళ కూరగాయలు అమ్ముకుంటారో, అలాగే చేనేత కార్మికులు వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులు చీరలు అటువంటివి ఒక చేనేత బజార్ ని జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేయాలని, అలాగే చేనేతలకు ఉన్నటువంటి రుణాలన్నీ మాఫీ చేయాలి. ముఖ్యంగా కర్నూలు జిల్లా బనవాసిలో 77 ఎకరాలు ఇచ్చారు టెక్స్టైల్ పార్క్ కి. దాంట్లో యుద్ధ ప్రాతిపదికన వీవర్స్ కి అంటే ఎవరైతే చేనేతలు ఉన్నారో వారికి అలాట్ చేయాలి. నా పేరు గడిగ ప్రసాద్, కర్నూలు నగర కుర్ని సంక్షేమ సంఘం అధ్యక్షుడు.